ఇవ్వండి సగ్గుబియ్యము ఉడకబెడుతున్నాను. ఉడికినాక ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సగ్గుబియ్యంతో చల్లగా తాగుతాకి చేస్తాకి పెడుతున్నాను అనమాట. పాలు సగ్గుబియ్యం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కాసిన పాలే పెట్టుకున్నాక అన్ని ఆరినాక అన్నీ కలుపుకోవాలి. బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కొంచెం ఉడికినాక బెల్లం వేయాలి. కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే కప్పున్నర తీసుకోవాలి బెల్లం అనేది ఒక పావుసేరు పాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఉడకబెట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆరినాక కలుపుకోవాలి. మధ్యాహ్నం ఎండ టైంలో తాగడానికి బాగుంటాయి. ఇదిగోండి ఇలా ఉన్న టైంలో ఉడికినప్పుడు బెల్లం వేసేసుకోవాలి. ఇక బెల్లం వేసినాక కొంచెం కరగనివ్వాలి. ఇదంతా కలిసేదాకా కలుపుకోవాలి. కొంచెం కరగనివ్వాలి. అదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇక దించేసుకుని ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు చల్లబడుద్ది. ఇదంతా కూలింగ్ పట్టుద్ది. 2 యాలక్కాయలు జీడిపప్పు కూడా నేతిలో వేపుకుని పక్కన పెట్టుకుని కలిపేటప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి కూలింగ్ పట్టినవి కలిపేసుకోవటమే. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు, వేయించిన జీడిపప్పు, యాలక్కాయ ఇవన్నీ కలిపేసుకోవాలి. ముందు పాలు పోసేసుకోవాలి. యాలక్కాయ కొంచెం జీడిపప్పు కూడా వేసేస్తే గ్లాస్తో కన్నా ఇట్లా గరిటతోనే బాగా కలుపుతుంది. ఈ సాంబార్లో చల్లగా ఎండాకాలం ఎండలో ఇంచి రాగానే తాగితే ఇది బాగా చలవగా కూడా ఉంటుంది. సగ్గుబియ్యం కదా బాగా రుచిగా కూడా ఉంటుంది. గ్లాసుల్లో పోసేసుకుంటాం ఇలా. కూలింగ్ సాలిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ కూలింగ్ తాగేవాళ్ళు ఉంటే సాలిపోతే సరిపోతుంది తాగుతాకి. ఇది ఎక్కువగా బాగా కూలింగ్ తాగేవాళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకుని తాగొచ్చు మళ్ళీ తీసుకుని. ఎండలో ఇంచి వచ్చినప్పుడు చల్లగా తాగుతాకి ఎండాకాలంలో ఇలా చేసుకోవచ్చు.
జీడిపప్పుతో పైన ఇలా గ్రానైట్ చేసుకుని ఎట్లా పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఎండాకాలంలో చల్లగా హాయిగా తాగటానికి సగ్గుబియ్యంతో బెల్లంతో చేసిన కూలింగు. ఫ్రిడ్జ్లో పెట్టినవి సగ్గుబియ్యంతో చేసినవి, సగ్గుబియ్యం పాలతో చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికీ షేర్ అవుద్ది. సపోర్ట్ చేయండి.